బీఆర్ఎస్‌కి మంచి ధైర్యమే వచ్చింది. ఎందుకంటే మొన్న 70% 72% దాకా రిజల్ట్ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి. మొత్తం 3 విడతలు అయ్యాక చూస్తే 50-55% వచ్చింది. అంటే సగం పడిపోయింది అప్పుడే మద్దతు అన్నటువంటిది. అది అత్యంత కీలకమైనటువంటి అంశం. అంటే రేవంత్ రెడ్డిని ఎదిరిస్తూ కేటీఆర్ చేస్తున్నటువంటి యాక్టివిటీ. అదే సందర్భంలో కేసీఆర్‌ని తిడుతూ, కేటీఆర్‌ని తిడుతూ ఆహ్, ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చి అది మర్చిపోయి ఇచ్చినయ్యే 6 అనుకోండి, 60 అనుకోండి, 600 అనుకోండి, 6000 అనుకోండి అంటూ అవతలోళ్ళని తిడుతూ శాపనార్థాలు పెడుతూ నెట్టుకొస్తున్నటువంటి రేవంత్ మీద ప్రజాగ్రహం అన్నటువంటిది భారీగా లేకపోయినా సరే ఆషామాషి కాదన్నటువంటిది తేలింది. దాదాపుగా 30% వరకు సీట్లు ప్రతిపక్షం సాధించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. తద్వారా అది కూడా సర్పంచుల ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూ. అందుకనే ఇక రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయం మారేటటువంటి పరిణామం అయితే స్పష్టంగా కనబడుతుంది.